తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలేబాబా కంపెనీతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నట్లుగా బయటపడింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థతో తమకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని బోలేబాబా కంపెనీ స్వయంగా ప్రకటించింది. బోలేబాబా డైరీతో హెరిటేజ్ భాగస్వామిగా ఉంది. ఈ విషయంపై చంద్రబాబు కానీ కూటమి నేతలు కానీ నోరు మెదపటం లేదు. అంతేకాదు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బోలేబాబా కంపెనీకి తిరుమల నెయ్యి టెండర్లు దక్కాయి. ఇప్పటికే ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. గతంలో టీటీడీ ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేస్తే ప్రస్తుతం అదే డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలేబాబా కంపెనీతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నట్లుగా బయటపడింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థకు తమకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని బోలేబాబా కంపెనీ స్వయంగా ప్రకటించింది. బోలేబాబా డైరీతో హెరిటేజ్ భాగస్వామిగా ఉంది. ఈ విషయంపై చంద్రబాబు కానీ కూటమి నేతలు కానీ నోరు మెదపటం లేదు. అంతేకాదు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బోలేబాబా కంపెనీకి తిరుమల నెయ్యి టెండర్లు దక్కాయి. ఇప్పటికే ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. గతంలో టీటీడీ ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేస్తే ప్రస్తుతం అదే డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, కల్తీ నెయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలేబాబా కంపెనీ హెరిటేజ్ తో తమకు వ్యాపార సంబంధాలున్నాయని ప్రకటిస్తోంది. దీనిపైన టీడీపీ నుంచి కానీ ఇటు హెరిటేజ్ నుంచి కానీ ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఎలా చూడొచ్చు ఈ మౌనాన్ని? అనుశ్రీ, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ముఖ్యంగా సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత బయటపడినటువంటి అనేక అంశాలతో తాజాగా హెరిటేజ్కు ఉన్నటువంటి సంబంధం, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత సంస్థ, ఆయన కుమారుడు లోకేష్ సొంత సంస్థ, ఆయన కుటుంబ సభ్యులంతా కలిపి నిర్వహించుకునేటువంటి ఒక వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కి, అదేవిధంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైనటువంటి లేదా నిందితులుగా ఉన్నటువంటి బోలేబాబా సంస్థకు ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఇప్పుడు బట్టబయలు అవుతా ఉన్నాయి. తాజాగా ఇప్పటికే ఏవైతే బోలేబాబాతో చంద్రబాబు సొంత సంస్థ అయినటువంటి హెరిటేజ్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న అంశాన్ని స్వయంగా బోలేబాబా కంపెనీనే ప్రకటించింది. బోలేబాబా డైరీకి సంబంధించి వ్యాపార భాగస్వామిగా చంద్రబాబుకు చెందినటువంటి హెరిటేజ్ సంస్థ ఉందని అక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం బయటపడింది. బోలేబాబా సంస్థనే స్వయంగా ప్రకటించింది, మాకు హెరిటేజ్ తో సంబంధాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రకటించింది. వాస్తవానికి బోలేబాబా ప్రధానమైనటువంటి నిందితుల్లో బోలేబాబా సంస్థకు సంబంధించినటువంటి సంస్థని సిబిఐ కేసులో చేర్చింది. నెయ్యిని కల్తీ చేశారని, నాసిరకమైన నెయ్యి సరఫరా చేశారంటూ అందులో ప్రధానమైనటువంటి నిందితుల్లో బోలేబాబా సంస్థ ఉంది. అయితే ఈ బోలేబాబాకి చంద్రబాబుకు సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి సంబంధాలు రోజు రోజుకి వెలుగులోకి వస్తామని నిన్నగాక మొన్న ఏదైతే ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో ఇందాపూర్ డైరీతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్న విషయం బయటపడింది. ఇందాపూర్ డైరీ గతంలో చంద్రబాబు హయాంలో టీటీడీలో నెయ్యి సరఫరా చేసింది. అది నాసి రకమైన నెయ్యి ఇవ్వడం వల్ల అప్పట్లో డిస్క్వాలిఫై కూడా చేసింది టీటీడీ. డిస్క్వాలిఫై చేసినటువంటి ఇందాపూర్ డైరీని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుత టీటీడీ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇందాపూర్కి నెయ్యి సరఫరా బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. ఇందాపూర్ ఎవరు అని అంటే, ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారంటే అది హెరిటేజ్ తో భాగస్వామి ఉన్నటువంటి సంస్థగా వెల్లడైనటువంటి పరిస్థితి. మరొక వైపు బోలేబాబాకి సంబంధించి కూడా 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బోలేబాబా టీటీడీలోకి ఎంటర్ అయింది. హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో అప్పుడు ఎంటర్ అయింది. తర్వాత క్రమంలో మళ్ళీ బోలేబాబాకి ఎంకరేజ్ ఏకంగా బోలేబాబా కోసం తప్పుడు నివేదికలు కూడా చంద్రబాబు హయాంలో ఇచ్చినటువంటి పరిస్థితి. బోలేబాబాకి సంబంధించినటువంటి అనుమతుల్ని, అర్హతలను అన్నింటినీ కూడా తప్పుడు నివేదికలు ఇచ్చి మరి ఇచ్చినటువంటి నేపథ్యం 2019 వరకు కూడా 2019 ఏప్రిల్ వరకు కూడా జరిగినటువంటి తతంగం. 2019 ఏప్రిల్లో దానికి నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి ఆర్డర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి తప్పుడు నివేదికలతో. ఇదంతా కూడా చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది. సో బోలేబాబాకి ఎందుకు అంత ప్రోత్సాహం అందింది అని అంటే,
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రుజువైనటువంటి అంశం బోలేబాబాకి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు. సో వ్యాపార సంబంధం ఉంది అన్న అంశాన్ని స్వయంగా ఎవరో చెప్పడం కాదు, బోలేబాబా సంస్థనే ప్రకటించింది. చంద్రబాబుకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా పలు డైరీలతో తమకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలకు సంబంధించి ప్రకటన చేసినటువంటి బోలేబాబా అందులో హెరిటేజ్ సంస్థ కూడా తమకు వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న అంశాన్ని స్పష్టంగా చెప్పింది. సో ఎక్కడైతే తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వినియోగించిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో ఇప్పటి వరకు నిర్ధారించినటువంటి అనేక ఆధారాలు కానీ రిపోర్టులు కానీ అదేవిధంగా సిబిఐ నిందితులుగా చేర్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి ఆ సరఫరాదారులే కావడం, అదేవిధంగా ఏదైతే రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లను కూడా మళ్ళీ అదే ట్యాంకర్లను మళ్ళీ టీటీడీలోకి అనుమతించింది కూడా చంద్రబాబు హయాంలోనే కావడం వల్ల వరుసగా ఈ తిరుమల లడ్డు కోసం వినియోగించేటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఇప్పుడు బయటపడడం అనేది సంచలనంగా మారింది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.